మీరు ఎక్కువగా మీ కారుతో ఆఫ్ రోడింగ్కి వెళ్తుంటారా? అయితే కంపల్సరీ మీ దగ్గర ఈ యాక్సెసరీస్ ఉండాలి. కారు టైర్ పంపు అనమాట, టైర్ ఎయిర్ పంపు. అదేంటో చూపిస్తానండి. మా దగ్గర ఎప్పుడు కూడా ఈ ఎయిర్ పంపు రెడీగా ఉంటుంది మా కార్లో. ఇదిగోండి టూల్ కిట్ ఉంది కదా, ఈ టూల్ కిట్ దగ్గరే సర్దుకొని అంతగా మేము చిన్నదే తీసుకున్నాం. ఇది చిన్న ఎక్విప్మెంట్ అవ్వచ్చు కానీ చాలా పెద్ద పని చేస్తుంది. ఇది కరెక్ట్గా మేము జాకీ దగ్గర ఇమిడిపోయినట్టు పెట్టుకున్నామండి. ఏం లేదు, ఇదిగోండి ఈ ఉక్కిలో తీయగానే ఇలా ఫ్రీగా వచ్చేస్తుంది. ఇంతే బాక్స్ ఇది. దీంతోనే ఇప్పుడు మనం టైర్ ప్రెజర్ పెట్టుకుందామండి. మొత్తం తీస్తాను వైర్ అంతా కూడా కరెక్ట్గా అన్ని చక్రాలకి సరిపోతుందండి. ఏం లేదు, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా పాయింట్, ఇందులో దీన్ని పెట్టేయడమే. ఇలా పెట్టిన తర్వాత మన కార్ బ్యాటరీ ఆన్ చేసుకోవాలి. ఇగ్నిషన్ ఆన్ చేయగానే మనకి దీనికి సప్లై అవుతుంది. ఇలాగా బ్యాక్ టైర్కి వస్తుంది, ఇలాగా ఫ్రంట్ టైర్ కూడా వస్తుంది. ఇక దీని వెనకాల ఉంటుంది టైరు నెక్కి బిగించుకునే నిప్పులు. ఇదిగోండి ఎయిర్ ఫ్రంట్ ఇది చూసారు కదా, దీంతోనే ఇప్పుడు నేను గాలి పెడుతున్నాను. ఇదిగోండి ఇలాగా నిప్పలకి బిగించిన తర్వాత ఇవ్వండి పిఎస్ఐ రీడింగ్ ఉంది, దీన్ని పెట్టుకొని ఆన్ చేస్తే సరిపోతుంది. ఎంత ఉంది పెట్రోల్ తక్కువే ఉంది, టైర్ గాలి ఎక్కుతుంది అనమాట. టైర్ ప్రెజర్ 36 ఉంటే సరిపోతుంది. నేను ఎప్పుడు కూడా 30కి 40కి మధ్యలో రాగానే ఆపేస్తాను, ఎందుకంటే ఇది నార్మల్ రీడింగ్ చూపిస్తుంది కదా. డిజిటల్ రీడింగ్ అయితే మనం పర్ఫెక్ట్గా 36 కాపుకోవచ్చు. ఇదిగోండి ఈ పంపు మొత్తం అన్ని చక్రాలకి కూడా అనుకూలంగా అందుతుంది. ఇదిగోండి సేమ్ ఫ్రంట్ వీల్ పనిచేస్తుంది, బ్యాక్ వీల్ పనిచేస్తుంది, లెఫ్ట్ రైట్ అన్నిటికీ పనిచేస్తుంది. ఆఫ్ రోడ్కి వెళ్ళే కంపల్సరీగా ఇది క్యారీ చేయడం చాలా మంచిది, ఎందుకంటే ఇసుకలో వాటిలో బండి దిగబడిపోయినప్పుడు ఒకసారి టైర్ గాలి తగ్గిస్తేనే కానీ కార్లు బయట తీయని పరిస్థితులు రావచ్చు. ఓకే అండి, అందుకే నమస్తే. ఇదిగోండి ఫ్రంట్ వీల్ ఎయిర్ చెక్ చేస్తున్నాను. పిఎస్ఐ 30 దగ్గరికి ఉంది, ఇంకొక 6 పాయింట్లు పెంచాలి. స్టార్ట్ చేస్తున్నానండి. సరిపోయిందండి, కొంచెం పెంచాను, ఇంక వీలింగ్ సరిపోయింది. గాలి ఇలా అన్ని టైర్లకి సమానంగా నేను ఎయిర్ ప్రెజర్ పెట్టుకుంటానండి. ఓకే, మళ్ళీ ఇలా ప్యాకింగ్ చేసి మళ్ళీ మనకు అవసరమైనప్పుడే తీసుకుంటాండి. అప్పటి వరకు కూడా ఇది క్లోజ్, ఎందుకంటే మనకి ఇంకా పెట్రోల్ బంక్లో వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ఎయిర్ ప్రెజర్ పెట్టించుకోవడానికి. ఇంకా దీని అవసరం వచ్చినప్పుడే తీస్తాం. ఓకే అండి, నమస్తే.